గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 మాసాలలో కన్యా రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు ఏ అంశాలు కలిసి వస్తాయి, ఏ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ మాసాలలో ఏ తేదీలు అనుకూలంగా ఉంటాయి అని చాలా క్లియర్గా వివరిస్తానండి. ఒకవేళ ఈ వీడియో చివరి దాకా మీరు చూసినట్లయితే 3 నెలల ఫలితాలను చూసినట్లే. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. మార్చ్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, మార్చ్ మాసంలో కన్యా రాశి వారికి 60% అనుకూలంగా ఉంటుందండి, 40% ప్రతికూలంగా ఉంటుంది. ఈ మాసంలో ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. అంటే రెండూ కూడా సరి సమానంగా ఉండబోతున్నాయి. ఒక పక్క బాగా ఆదాయం వస్తుంది అని చెప్పలేను, వ్యయం అవుతుంది అని కూడా చెప్పలేను. రెండు బ్యాలెన్స్ అవుతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఈ మార్చ్ మాసంలో మాత్రం ఎదుటివారితో మీకు ఉన్న సంబంధం విషయంలోనూ, ఎదుటివారు మీపై మాటని తోలనాడినప్పుడు ఎక్కువగా పట్టుదలతో మాత్రం ఉండకండి. ఎందుకంటే ఈ మార్చ్ మాసంలో కొంతమందితో సంబంధాలు చెడతాయి. వివాహ ప్రయత్నాలలో ఆశాభంగాలు కనబడుతున్నాయి. అంటే కుదిరిందనుకున్న సంబంధం వెనక్కి వెళ్ళిపోవటం కానీ, వివాహ ప్రయత్నాలలో చిన్న చిన్న ఆటంకాలు రావటం కానీ, జాప్యం జరగటం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ద్వితీయ వారంలో సన్నిహిత వర్గాలతో సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్లుగా ఎవరో ఏదో అన్నారని ఆ మాటనే పట్టుకుని వేలాడతారు. కాబట్టి సంబంధాల విషయాలలో పట్టుదల తగ్గించుకుంటే మంచిదండి. మార్చ్ మాసంలో మాత్రం ముఖ్యంగా ద్వితీయ వారంలో అంటే 2వ వారంలో మీ సన్నిహిత వర్గంలో ఒక ముఖ్యమైన వ్యక్తితో విభేదాలు వచ్చే అవకాశాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశాలు, లేదా వారు మిమ్మల్ని ఏదో అన్నారని వేరే వారు మీకు వచ్చి చెప్పే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మీకు వారికి మధ్య ఉన్న సంబంధం తెగిపోయే అవకాశాలు, మీ పట్టుదల వల్లే మీరే తెంపేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సంబంధాల విషయంలో ద్వితీయ వారంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకోవటం, ఆలోచించి ఇతరులతో మాట్లాడటం మంచిది. ఎందుకంటే మీరు పట్టుదలతో మీకు వారికి మధ్య ఉన్న సంబంధాన్ని తెంచుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ అదంతా అయిపోయిన తర్వాత మీ మనసుకు కాస్త కష్టంగా అనిపిస్తుంది. తృతీయ, చతుర్థ వారాలలో నూతన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. విద్యార్థులు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా తృతీయ, చతుర్థ వారాలలో మాత్రం సువర్ణ అవకాశాలను పొందగలుగుతారు. అయితే ఈ మార్చ్ మాసంలో మీరు జాగ్రత్తగా ఉండవలసిన రోజులు ఏంటంటే 9, 10, 11. మార్చ్ 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు ఈ 3 రోజుల సమయంలో మాత్రం కన్యా రాశి వారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. బయటికి వెళ్లకుండా ఉండటమే మంచిది. ప్రయాణాలు చేయకుండా ఉండటమే మంచిది. అలాగే 9వ తారీఖు, 10, 11 వరుసగా ఈ 3 రోజుల సమయంలో వేరే వారు మీ దగ్గరికి వచ్చి వారు ఇలా అన్నారు, వీరు ఇలా అన్నారని మీకు చెప్పినా సరే ఆ మాటలను పట్టించుకోకపోవటమే మంచిది. పట్టుదలగా ఉండకపోవటమే మంచిది. ఎందుకంటే మీ మంచి కోరుకునే సన్నిహితులను దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 3 రోజుల సమయంలో అటువంటి వాటికి దూరంగా ఉండటమే మంచిది. చెప్పుడు మాటలను వినకండి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు కూడా 9, 10, 11వ తారీఖు నివారించటమే మంచిది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి మార్చ్ మాసంలో 60% అనుకూలంగా ఉంటే 40% ప్రతికూలంగా ఉందండి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటమే మంచిది. వివాహితులకు మాత్రం అనుకూలంగానే ఉంటుందండి ఈ మాసంలో. కన్యా రాశి వారికి ఏప్రిల్ మాసం ఎలా ఉండబోతుందంటే, ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి ఆరోగ్య భంగం అయితే అధికంగా సూచిస్తుందండి. ఆరోగ్యపరంగా కనుక మీరు జాగ్రత్తలు తీసుకోనట్లయితే మీ చేతిలో ఉన్న ధనం అంతా కూడా వ్యయమయ్యే అవకాశాలు ఉన్నాయి.
వ్యాధి నిర్ధారణ కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతుంది. పాత స్నేహితులను, మిత్రులను కలుస్తారు. పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. శ్రమ ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. కన్యారాశి వారు ఏ వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా, వారు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, రాజకీయ రంగంలో ఉన్న ఎవరైనా సరే ఏప్రిల్ మాసంలో మాత్రం కాస్త పని భారం మాత్రం వారిపైన ఎక్కువగా ఉంటుంది. ఎప్పటికంటే ఎక్కువ పని చేయవలసి వస్తుంది. దానివల్ల కుటుంబ సభ్యులతోనూ మీ సంతానంతో కూడా ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతారు. ఈ మాసంలో ఆరోగ్య విషయంలోనూ, పని ఒత్తిడి విషయంలో మినహా అన్ని విధాల అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే సూచిస్తున్నాయి. అంటే వ్యాపార వ్యవహారాల విషయంలో కావచ్చు, ఉద్యోగ అన్వేషణ విషయంలో కావచ్చు, అంటే ఉద్యోగం కోసం వెతుక్కునే విషయంలో కావచ్చు, అవివాహితుల వివాహ ప్రయత్నాల విషయంలో కావచ్చు, దాదాపు అన్ని విషయాలలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు. అయితే ప్రతి ఒక్క పనిలో కూడా శ్రమ ఎక్కువగా పడుతుంది, సమయం ఎక్కువగా పడుతుంది, ఆరోగ్యం కూడా కొంచెం పాడయ్యే అవకాశాలు ఉన్నాయండి. అయితే సమాజంలో మాత్రం ఏప్రిల్ మాసంలో మీ పైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఎండలో కూడా పెద్దవారు పుణ్యక్షేత్ర సందర్శన చేసే అవకాశాలు ఉన్నాయి. గుళ్ళు, గోపురాలకు తిరిగే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. కానీ ఆరోగ్యం బాగోలేకపోవటం వల్ల టెస్టుల కోసం కానీ, వ్యాధి నిర్ధారణ కోసం కానీ డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. అలా జరగకుండా ఉండటం కోసం కన్యారాశిలో జన్మించిన వారు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇప్పటి నుండే మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిదండి. ఏప్రిల్ మాసంలో మీరు అనుకున్న రీతిలో పనులు కొనసాగవండి. ఎక్కువ సమయమే పడుతుంది. గంటలో పూర్తయ్యే పనులకు 2 గంటల సమయాన్ని తీసుకుంటారు. నూతన ఆలోచనలు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందుల నుండి బయటపడటానికి కన్యారాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం మంచిది. మీకు పని భారం ఎక్కువయ్యి కుటుంబంలో ఎవరు మాట్లాడినా సరే మీరు కాస్త వ్యతిరేకంగా అర్థం చేసుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదు అన్న బాధ ఎక్కువ అవుతుంది మీలో. అలాగే నూతన పరిచయాల విషయంలో కూడా కన్యారాశి వారు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలండి. అంటే మొహమాటానికి పోవటం వల్ల మీకే నష్టం జరుగుతుంది. ఆరోగ్యం అంతగా సహకరించదు. నూతన ఆలోచనలు చేయటం కానీ, ఆర్థికంగా పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. నూతన అవకాశాలు చేజారే సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ మాసంలోని 10వ తారీఖు, 11, 13, 20, 22, 29 ఈ తేదీలు మీకు అనుకూలమైనవి కావండి. ముఖ్యంగా ఈ తేదీలలో నూతన పనులు ప్రారంభించటం కానీ, నూతన వ్యాపారాలు ప్రారంభించటం కానీ ఇలాంటివి చేయకపోవటమే మంచిదండి. ఈ 5 రోజులు తప్ప మిగిలిన రోజుల్లో మీరు ఏ పనులైనా సరే స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఏప్రిల్ మాసంలో పదే పదే చెప్తున్నాను అనుకోవద్దండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. శ్రమ ఎక్కువగా చేసినా ఆ ప్రతిఫలం అనేది ఖచ్చితంగా మీకు లభిస్తుంది. అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టడం వల్ల మీకు కాస్త చికాకుగా అనిపించవచ్చు. ఆ చికాకునే మీ కుటుంబ సభ్యులపైన చూపిస్తారు. కాబట్టి నేను ఇవ్వదలుచుకున్న సలహా ఏంటంటే, విద్యార్థులైనా, చదువుకునేవారైనా, చదువు అయిపోయి ఉద్యోగం చేస్తున్నవారైనా, వ్యాపారం చేస్తున్నవారైనా సరే మీ వ్యాపార వ్యవహారాలు, వృత్తికి సంబంధించిన వ్యవహారాలు మీ ఆఫీస్లోనే మర్చిపోండి. వాటిని తీసుకొచ్చి ఇంట్లో కుటుంబ సభ్యులపైన రుద్దొద్దు. కుటుంబ విషయాలు కుటుంబంలోనే మర్చిపోవాలి. ఆఫీస్లో దాని గురించి ఆలోచించకూడదు. అలాగే ఆఫీస్లో జరిగిన విషయాల గురించి కూడా ఆఫీస్లోనే మర్చిపోవటానికి ప్రయత్నించండి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అయ్యేలాగా చూడండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి ఏప్రిల్ మాసం అనుకూలంగానే ఉంటుంది. కానీ ఆరోగ్య విషయం, శ్రమ విషయం మినహా మిగిలిన విషయాలు అనుకూలిస్తాయండి. అలాగే నేను చెప్పిన 6 రోజుల సమయంలో 10, 11, 13, 20, 22, 29 ఈ తేదీలలో ముఖ్యమైన పనులను ప్రారంభించవద్దు. ముఖ్యమైన కార్యాలు వేటిని కూడా ప్రారంభించకపోవటమే మంచిది. ఏప్రిల్ మాసంలో కన్యారాశిలో జన్మించిన విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుందండి. ఇక కన్యారాశి వారికి 2024 సంవత్సరం మే మాసంలో ఎలా ఉండబోతుందంటే,
మే మాసంలో కన్యా రాశి వారైతే శుభవార్తలను వింటారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా నిరుద్యోగులకి బాగా కలిసి వస్తుందండి. ఇంటర్వ్యూ కాల్స్ రావటం ప్రారంభమవుతాయి. మీ మీద కనుక మీకు నమ్మకం ఉన్నట్లయితే ఖచ్చితంగా విజయాన్ని పొందటం తథ్యం అని చెప్పవచ్చు. స్థిరాస్తికి సంబంధించిన రిపేర్లు చేస్తారు. అంటే కొత్త స్థిరాస్తులను కొనుగోలు చేయటం కానీ, వంశపారంపర్యంగా మీకు సంక్రమించిన ఆస్తులను బాగు చేయించటం, ఆ పనులలో నిమగ్నం అవటం జరుగుతుంది. అన్ని రంగాల వారికి సామాన్యం కంటే కాస్త మెరుగైన ఫలితాలే సూచిస్తున్నాయి. ఏప్రిల్ మాసంలో ఉన్న అనారోగ్య సమస్యలు చాలా వరకు ఈ మాసంలో తగ్గే అవకాశాలు ఉన్నాయండి. ఈ మే మాసంలో వ్యవహారాలు కొద్దిగా అనుకూలంగా నడుస్తాయి. విజయాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ రంగాలలో చక్కటి గుర్తింపు ఏర్పడుతుంది. నూతన స్నేహ వర్గాలు కూడా ఏర్పడతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు అవుతాయి. సంబంధాలు విస్తరిస్తాయని చెప్పవచ్చు. ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే ఇతరులకే మీరు సలహాలు ఇవ్వవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ద్వితీయ తృతీయ వారాలలో చిన్నపాటి అనారోగ్య సమస్య అయితే సూచిస్తుందండి. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ మాసంలో నూతన వాహన కొనుగోలు చేయటానికి కూడా శుభకాలంగా చెప్పవచ్చండి. మే మాసంలోని 9, 10, 11 ఈ 3 తేదీలు అనుకూలమైనవి కావండి. ఈ 3 తేదీలలో జాగ్రత్త అవసరం. సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా మే మాసం అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులకు మాత్రం చదువు విషయంలో అంతంత మాత్రంగా ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే తొలగిపోతాయండి. రావాల్సిన ధనం సకాలంలోనే చేతికి అందుతుంది. బంధువర్గం వారితో ఉన్న సమస్యలు తగాదాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. గృహంలో సందడి వాతావరణం నెలకొంటుందండి. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో కూడా ప్రోత్సాహకర వాతావరణం ఏర్పడుతుంది. మే మాసంలోని 22 నుండి 26వ తేదీ మధ్య కాలంలో మీ సమయం వృధా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ సమయంలో మీరు మొదలుపెట్టిన పనులు మళ్ళీ చేయవలసి రావటం కానీ, రీవర్క్ చేయవలసి రావటం, చేసిన పనికి ప్రతిఫలం లేకుండా పోవటం ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయండి. ఎప్పటి నుండి? మే 22వ తారీఖు నుండి 26వ తారీఖు మధ్య కాలంలో. అయితే మే మాసంలో కన్యా రాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన అంశం వల్ల విలువైన వస్తువుల విషయంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలండి. వాహన చోదన విషయంలో కూడా జాగ్రత్త అవసరం. చదువుకునే విద్యార్థులకు బాగుంటుందండి. అంటే కన్యా రాశి వారు ఏ రంగంలో స్థిరపడినా సరే, మీరు ఉద్యోగస్తులు అవ్వవచ్చు, వ్యాపారస్తులు అవ్వవచ్చు, ఉపాధ్యాయులు అవ్వవచ్చు, చదువుకునేవారు అవ్వవచ్చు, ఫారిన్ వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్న వారు అవ్వవచ్చు, మీరు ఏ రంగంలో స్థిరపడినా మీ రంగాలలో చక్కటి గుర్తింపునైతే మే మాసంలో సాధిస్తారు. ఇవి మార్చ్, ఏప్రిల్, మే మాస ఫలితాలు. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో కన్యా రాశి వారికి 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, కన్యా రాశిలో ఉన్న 3 నక్షత్రాల వారికి క్రోధినామ సంవత్సర నక్షత్ర ఫలాలు ఎలా ఉన్నాయి, దేవగణం, మనుష్యగణం, రాక్షస గణంలో జన్మించిన నక్షత్రాలు ఏవి, వారి స్వభావం ఎలా ఉంటుంది, కన్యా రాశిలో జన్మించిన 3 నక్షత్రాల వారికి కూడా వివాహ పొంతన ఎలా ఉంటుంది, ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదు అన్న అంశం పైన కూడా చాలా వీడియోస్ చేశామండి. దయచేసి వాటిని కూడా వీక్షించండి. ఒకవేళ మీకు ఆ వీడియోస్ కనపడనట్లయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆ వీడియో లింక్ని మీకు షేర్ చేస్తాను.